హాయ్ గైస్, ఇది వచ్చి నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. ఏదంటే హైదరాబాద్లో ఉన్నాం ప్రస్తుతానికి. నేను ఇప్పుడు వచ్చాక ఈ బండి ఫస్ట్ టైం ఇక్కడ చూసా. చాలా వెరైటీగా అనిపించింది. ఏం లేదు, జస్ట్ రివ్యూ చేద్దామని తీసుకొచ్చాను. ఈ బండి వచ్చేసి రెంట్ కొండాపూర్లో తీసుకోవచ్చు. రెంట్ ప్రైస్ వచ్చేసి 1400 దగ్గర పడుతుంది అండ్ సేఫ్టీ డిపాజిట్ ఆఫ్ 500 అవుతుంది. బండికి వస్తే మొత్తం అంతా మొబైల్తో ఆపరేటెడ్, కీస్ ఏమి ఉండవు. స్పీడ్ వచ్చేసి 25 ఆ రేంజ్లో వెళ్తుంది. ఇంక దీనిలో చెప్పడానికి కొత్తగా అయితే ఏం లేవు. ఇది మ్యాక్సిమం డెలివరీ పీపుల్ తీస్తూ చూసుంటారు. ఫ్రంట్ వచ్చి ఆల్వేస్ ఆన్ లైట్, అది ఆ లైట్ ఆఫ్ అవ్వదు. సస్పెన్షన్ అవన్నీ చెప్పక్కర్లే, యావరేజ్గా ఉంటుంది. ఈ యాప్ వచ్చి యూలు, దీంట్లోనే తీసుకున్నారు రెంట్కి. ఇది మొత్తం ఆపరేటెడ్ ఆన్లైన్, అదే ఫోన్ అని చెప్పాను కదా. లాక్ కొడితే ఆఫ్ అయిపోద్ది, పవర్డ్ ఆఫ్. అన్లాక్ కొడితే అన్లాక్ అయిపోద్ది, అంతే, ఇంకేం లేదు. తీసి వెళ్ళిపోవడమే. ఏమైనా ఛార్జ్ అయిపోయినా ఏమైనా స్వాప్ బ్యాటరీ ఆప్షన్ ఉంది కదా, అక్కడ కొట్టి దగ్గరలో ఉన్న నియరెస్ట్ స్టేషన్కి వెళ్ళి అన్లాక్ చేసుకోవడమే. ఆ ప్రాసెస్ మీకు నెక్స్ట్ చూపిస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. ఇప్పుడు రెంటల్ కాకుండా పర్చేస్ చేయాలనుకుంటే యూలు వెబ్సైట్లో ఉన్న రేట్ వచ్చేసి 55K ఇప్పుడు తీసుకోవాలనుకుంటే. అండ్ రెంటల్ ప్లాన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనం బండి మీద ఉన్నాం, స్పీడ్ చెక్ చేద్దాం. ఇది వచ్చి ఏదో ఒక డిస్టెన్స్. సో డైరెక్షన్స్ పెట్టా, ఇక్కడ స్పీడ్ వస్తుంది కదా, ఆ స్పీడ్ని మనం మ్యాచ్ చేస్తాము. అదే అక్కడ తెలుస్తుంది కదా మనకి. ఇక్కడ ఓడోమీటర్ కూడా ఏం లేదు. స్టార్ట్ చేద్దాం. దీంట్లో మ్యాక్సిమం స్పీడ్ చూస్తున్నారు కదా, 24. అదే ఇంకా దాన్ని మించి వెళ్తూ ఇలా తిరగడమే. అంటే ఇది మ్యాక్సిమం పీపుల్కి డెలివరీ కోసమే కాబట్టి సరిపోతుంది, ఎర్నింగ్కి వాటికి సరిపోతుంది. ఇక్కడ అలా వీక్కి ఒక 10K అలా అర్న్ చేస్తున్నారు. అంటే మ్యాక్సిమం పీపుల్ చెప్పేది అదే. అది ప్రూఫ్స్ అంటే నేను చెప్పలేను, కానీ ఎర్నింగ్ అయితే ఆ రేంజ్లో చేస్తున్నారని విన్నాను. స్పీడ్ చూస్తే చూసారా, ఇంప్రూవ్మెంట్. అంటే ఒక 5 డిఫరెన్స్ ఉంటుంది, తెలిసిందే కదా, గూగుల్ మ్యాప్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒక 5 అనుకున్నా 30 ఆ రేంజ్లో వెళ్తున్నట్టుగా. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ స్టేషన్కి వచ్చాము. స్వాప్ చేద్దామని బ్యాటరీస్ని. మ్యాప్లో నియరెస్ట్ ఏముంటే అక్కడికి వచ్చాడమే చూసుకొని. నేనైతే ఇప్పుడు జేఎన్టీ దగ్గర ఉన్నా. ఏ ప్రాసెస్ ఏం లేదు, చిన్నదే. అక్కడికి వెళ్ళి స్కాన్ చేసి సీట్ ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలి బ్యాటరీని స్టేషన్లో. వాళ్ళు చెక్ చేసుకుంటారు. దట్స్ ఇట్, ఇంకేం ఉండదు దాంట్లో. మళ్ళీ వేరే బ్యాటరీ ఇస్తారు, అది మనం స్వాప్ చేసుకుంటాం.
ఇదైతే ఇండికేషన్, ఆ ఎరో వైపు పెట్టాలి ఆ బ్యాటరీని. అండ్ కింద చూసారా పాయింట్స్, పిన్స్ మ్యాచ్ అయితే దానివల్ల. So that's it for today, guys. Thank you and bye.